కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరం గుడుక సమయములో కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకుంటాం. అందరూ కూడా జాగ్రత్తగానండి. సమయములో కుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయములో బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందరం కూడా శ్రద్ధగా కొంత సమయం వినండి, చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే మనిషిని మార్చేది వాక్యం. ఇప్పుడు దాకా మనం పాడుకున్న పాట కూడా అదే కదమ్మా, నీ మాట చాలు. ఎందుకంటే నీ మాటకి ఏమున్నదంటే ఆయన మాటకు బలం ఉన్నది, శక్తి ఉన్నది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆయన మాట మాత్రం సెలవిస్తే గాలి తుఫాను ఏమైపోయిందమ్మా, ఆగిపోయింది. ఆయన మాటకి ఎంతో శక్తి ఉంది. కానీ ఈ రోజు ఆ మాటకు విలువ లేకుండా మనము ఒట్టి వాటి మీద ఆధారపడుతున్నాం. ఆయన మాట్లాడితే ఏం జరుగుతుందంటే పాపాత్మురాలైన స్త్రీ కూడా మారిపోయింది. ఆయన మాట మామూలు మాట కాదు, బలము కలిగింది, శక్తి కలిగింది. కొండలను సైతము పెకలించగలిగి పిండి చేసి వాటిలో మనస్సు కలిగించగలిగిన మాట. ఈరోజు చాలా మంది మనం అంటుంటాం, ఇలా మనసులు కరుడు కట్టుకుపోయాయ్యా, వీళ్ళు మారరు అంటాం. అలాంటి మనసులను కూడా మార్చగలిగే మాట ఆయన మాట. రిపీట్, ఆయన మాట అలాంటి మనస్సులను కూడా మార్చగలిగాడు. ఆ మాటని రోజు మనం జాగ్రత్తగా వింటాం, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే వింటూ ఉన్నప్పుడు మన హృదయాలలో నుంచి ఆయన యొక్క వాక్యము తేజోభరితముగా మారాలి. వింటూ ఉన్నప్పుడు డిలే అని ఉంటుంది చూడు, పైన స్తోత్ర. చూడండి, సమయంలో మీ అందరికి కూడా ఒక మంచి విషయాన్ని కొంత సమయం చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వాక్యముని వింటారో, వినినప్పుడు మీ హృదయాలు ఏమవుతాయమ్మా, మార్చబడతాయి. కాబట్టి సమయంలో మీ అందరికి కూడా అందరికీ తెలిసినటువంటి వాక్యమే, ఎవరికి తెలియని వాళ్ళు కాదు, మీ అందరికీ తెలిసిన వాక్యాన్ని ఈరోజు నేను చెప్తాను. తెలిసిన వాక్యం నువ్వు చెప్పేది ఏందయ్యా అని మీరు అనుకోవచ్చు, కానీ మీకు చాలా రకాలుగా ఎలా తెలిసి ఉంటుంది అంటే కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి మాధుర్యముని బయటికి తీసుకురా. మాధుర్యం ఉండదు. ఏమంటారు బైబిల్ గ్రంథంలో, అది దేవుని యొక్క మాటల గురించి మాట్లాడితే ఏమంటారు తెలుసా? బైబిల్ యొక్క సత్యం అనేది చాలా లోతుగా ఉన్నదంట. లోతులోనికి వెళ్ళే కొద్ది ఏమవుతామా, మంచి నీళ్ళు వస్తాయా చెడ్డ నీళ్ళు వస్తాయమ్మా? లోతుకి వెళ్ళే కొద్ది, లోపలికి వెళ్ళే కొద్ది మంచి నీళ్ళు వస్తాయి. ఇంకా రుచి ఏమవుతుంటది, పెరిగిపోతుంటది. అలాగే బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే దానిలో మాధుర్యము కూడా పెరుగుతూ ఉంటుంది, దానిలో మాధుర్యము పెరుగుతూ ఉంటుంది. కానీ అర్థం కాక ఏదో ఒక పుస్తకం అని పక్కన పడేశారు చాలా మంది. ఇది అర్థం కాలేదు ఎవరికి. ఎందుకు అర్థం కాలేదంటే ఆయనను గూర్చి తెలుసుకునే జ్ఞానం మనసు దగ్గర లేదు. అన్నీ తెలుసుకున్నారు కానీ యేసు ప్రభువారిని గురించి తెలుసుకునే జ్ఞానం మనసు దగ్గర లేదు. అందుకని ఈరోజు మీ అందరికి ఒక మంచి విషయాన్ని చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మీ అందరికీ తెలుసు అనగానే, ఈ విషయం అనగానే అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇక్కడ ఏముంటదంటే మీ అందరికి అర్థం కావడానికి ఒక ఇంట్రడక్షన్ గా చెప్తాను చూడండి. జక్కయ్య గురించి మాట్లాడుతుందంటే ఎవరమ్మా? జక్కయ్య అందరూ తెలుసు కదా.
తెలుసా తెలియదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉండరమ్మా? అందరికీ తెలుసు, మీరు చాలాసార్లు నేను ఉంటారు. కానీ ఇప్పుడు నేను అదే విషయాన్ని మీకు చాలా క్లుప్తంగా, మీకు అవసరమయ్యేంతగా దేవుడిచ్చిన జ్ఞానముని బట్టి మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండగా ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఆగండి, నేను చదువుతాను. చదివిన మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వస్తున్నాడమ్మా? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? మొదటి పాయింట్ అది. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరికో పట్టణం నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరికో పట్టణానికి వస్తున్నాడు. యెరికో పట్టణం నుంచి యెరికో పట్టణానికి రావటం ఏంది అసలు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకంటే 18వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక గుడ్డివాని స్వస్థత గురించి రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు అన్నాడు. ఇప్పుడు యెరికో పట్టణంలోకి వచ్చాడు. ఇక్కడ గుడ్డివాడికి చూపు ఇచ్చాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని మాట్లాడుతూ పిలిచినప్పుడు ఆయన ఆ పట్టణంలోకి వచ్చి వాడికి చూపించి పోయాడు. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళా ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళా యెరికో పట్టణానికి వస్తున్నాడు. ఏంది యెరికో పట్టణం నుంచి యెరికో పట్టణానికి రావటం ఏంది అసలు? అర్థం చేసుకుంటే ఇక్కడ పాతదైన యెరికో పట్టణము, కొత్తదైన యెరికో పట్టణం. కొన్ని ఊర్లలో ఎలా ఉంటాయంటే పాతూరు కొత్తూరు, అంతే కదక్క? పాతూరు ఉంటుంది, కొత్తూరు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ యెరికో పట్టణం నుంచి మరో యెరికో పట్టణంలోనికి వస్తూ ఆ ప్రదేశంలోనికి వస్తున్నాడని ఆ ప్రాంత ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలిసి యెరికో పట్టణం లోపల నుంచి వెళ్తున్నాడు ఆయన. ఎందుకంటే సాధారణంగా ఎవరు కూడా యెరికో పట్టణంలోనికి రాలేరు. ఎందుకు రారంటే యెరికో పట్టణం ఎలాంటిదంట? శపించబడినది అని రాయబడింది. ఎలాంటిదమ్మా? శపించబడినది. ఎక్కడ శపించబడింది? అది ఎప్పుడు? ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా అవగాహన ఉందా? ఎప్పుడు? ఆకాను ఒక వ్యక్తి ఉన్నాడు, తెలుసా? అతడు యెరికో పట్టణాన్ని దేవుడు శపించినప్పుడు వాటిలో నుంచి మీరు ఏది తీసుకొచ్చుకోవద్దంటే ఒక బంగారపు కమ్మి, ఒక సేనారు వస్త్రము, కొన్ని అవి తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు అన్నాడు శపించబడిన దానిలో మీరు ఏది తెచ్చుకోకూడదంటే ఎందుకు తెచ్చుకున్నారు అన్నాడు. అంటే ఆ యెరికో పట్టణం శపించబడింది కాబట్టి యూదులలో ఎవరు కూడా పట్టణంలోకి వెళ్ళరు. ఇప్పుడైతే బాగానే జరుగుతుంది. ఇంతకు ముందు రోజులలో అయితే కొన్ని ప్రాంతాల్లోని కొంతమంది వెళ్ళరు, తెలుసా? కొన్ని ఇళ్ళ దగ్గర నుంచి వెళ్ళరు, వాళ్ళ ఇంటి ముందు నుంచి కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినా కూడా మనకు ఏందమ్మా తెలుసు? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఇళ్ళ దగ్గర నుంచి కూడా ఎందుకు వెళ్ళరు? వాళ్ళు తక్కువ, వాళ్ళు వాళ్ళ ఇంటి మీద నుంచి వెళితే మనకు అంటూ అవుద్ది, అంటూ అంటారు చూడండి, మనకు అంటుకూడదని వాళ్ళను దగ్గరకు రానిరు, ఇల్లు ఉట్టుకోవాలి. అంత నిష్ట కలిగినటువంటి సామ్రాజ్యంలో అలాంటి ప్రదేశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అయ్యి. ఇప్పుడు యేసు ప్రభు యెరికో పట్టణంలో పోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏదేంది ఇష్టపోతున్నాడు? ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? అమ్మా? అందరూ పాపాత్ములే, అందరూ పనికిమాలిన వాళ్ళే, అందరూ పాపాలు చేసేవాళ్ళే. ఈ పాపాలు చేసే వాళ్ళ దగ్గరికి మనం పోవచ్చమ్మా? కొంతమంది తెలుసో తెలియదు, కొన్ని గృహాల దగ్గర కొంతమంది వెళ్ళరు, ప్రార్థనలకు వస్తారు కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే అయ్యా వాళ్ళ ఇంటికి ఊరు వెళ్తారు అంటే ప్రార్థనకు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళేది నాకు అర్థం కాలేదు, అక్కడ ఇక్కడే నాకు అర్థం కాలేదు. అమ్మా అనుకున్నామని లేపండి, పాప వచ్చినప్పుడు నిద్రపోతున్నాం. వాక్యం వినండి అమ్మా, వాక్యం వినండి. మేమంత కష్టపడి వచ్చింది దేనికి? మీరు వాక్యం చెప్పడానికే. మీరు వినాలి. మీరు వినప్పుడు బయట వాళ్ళు జాగ్రత్త వింటారు, నాకు తెలుసు. అది బాగా నుంచి ఆలోచించండి. ఇదిగో ఎందుకంటే ఇక్కడ యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు సుంకరులు, పాపులు, పేరాశ కలిగిన వాళ్ళు, వాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళు, వీళ్ళు పనికి మాలినోళ్ళు, వాళ్ళకు ఒక స్టాంప్ వేసిపోయారు అంతే. పాపము ఎవరో కొంతమంది తప్పు చేస్తే తర్వాత వాళ్ళను కూడా అలా హింసించడం మంచిదేనమ్మా? ఒక కుటుంబం ఉంది అనుకోండి, తల్లిదండ్రులు
కొంచెం తప్పుటోళ్ళు, వాళ్ళ జీవితాలు తప్పుడి, వాళ్ళ పుట్టిన బిడ్డలను కూడా అట్టనే చూడటం పద్ధత. ఇప్పుడు చూసే సమాజం ఉందా లేదా? ఏమంటారు తెలుసా? బర్రె చెవులు మెత్తే దూడ గెట్టుని మేస్తదని మళ్ళీ ఒక సామెత దానికి తోడు. వాళ్ళు బుద్ధి లేక వాళ్ళ పరిస్థితులను బట్టి అలా జరిగింది, కానీ పిల్లలు అలా చేయరు అనుకోవడం తప్పది. ఎందుకంటే వాళ్ళను చూసినట్టు వీళ్ళను కూడా చూడకూడదు, అది చాలా తప్పు. కానీ యేసు ప్రభు వారు అక్కడికి వెళ్తుంటే అందరికి ఆశ్చర్యం వేసింది. ఏనేంది ఈల లోకాన్ని వెళ్తున్నాడు, ఈల ఈదులలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ మామూలు కాదయ్యా, వాళ్ళందరూ పేరాస కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంట, సుంకరి వారు, వాళ్ళలోనికి నువ్వు వెళ్ళటమేంది, అసలు వెళ్ళొద్దు అంటే యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఆయన వద్దనే అర్హత వరకు అన్నదా? ఈరోజు మనం వెళ్ళొద్దంటే పాస్టర్ గారు వెళ్ళడు. కొంతమంది అంటారు అయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏం వెళ్ళొద్దాను, నేను వెళ్ళండి. ఎందుకంటే ఎందుకమ్మా వెళ్ళకూడదంటే, అమ్మో ఆడికి వెళ్తావా, వాళ్ళంతా తాగుబోతులు, తిరుగుబోతులు, పనికి మాలినాడు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తావా అంటే ఈ పాస్టర్ గారు అంటారు అయితే వెళ్ళకూడదా, వెళితే మాకు అవసరం లేదంటాడు. ఆయన ఏమన్నాడు, వాళ్ళకి వెళ్ళే కదా వాక్యం చెప్పాల్సింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5:46 వచ్చి ఒకసారి చదవండి. 5:46 అర్థం కావడానికి చూపిస్తున్నాను. యేసు ప్రభు గారు చెప్పిన మాట, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల, మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును, మీకు ఏమి ఫలము కలుగును, సుంకరులను అలాగే చేయుచున్నారు కదా, అలాగుననే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసి, మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసి ఎడల మీకు చేయుచున్నదేమి, ఎక్కువగా ఏమున్నది అంటే ఏమంటారు, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించడం కాదు ఇక్కడ చెప్పాల్సింది, మీ శత్రువులను కూడా ప్రేమించాలంట. మిమ్మల్ని మీరే వందనాలు చెప్పుకొని మీకు మీరే మంచోళ్ళు అనుకోవటం కాదు, పక్కనున్న వాళ్ళను కూడా మంచోళ్ళగా మార్చాలి. ఈరోజు ఆ తప్పన ఎవరికైనా ఉందమ్మా? ఎవరైనా ఉంది ఆలోచన? వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, మన మీద పెద్ద మంచోళ్ళమైనట్టు, మన మీద పెద్ద పర్ఫెక్ట్ అయిపోయినట్టు, మనమే ఒక మాటలో చెప్పాలంటే మనమే నీతిమంతులమైనట్టు ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా మంచోళ్ళు కాదని మాట్లాడేస్తాం ఈరోజు అంత సమాజం అలాగనే మారిపోయింది అక్క. ఏదో ఒక చిన్న తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేసినట్టు సత్యదాకా పీడిస్తుంది లోకం. ఏదో బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు, జరగకుండా ఏమంటది కదమ్మా. అందరేమన్నా లోకంలో నుంచి పైనుంచే ముడిపల్లా, అందరం శరీరంలో దాల్చిన వాళ్ళమే. శరీరంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. జరిగినప్పుడు పొరపాట్లను విడిచిపెట్టమని చెప్పడం పోయి అదే మాటలను బట్టి వాళ్ళను చూటిపోటి మాటలతో చంపేసేటువంటి లోకం ఇది. ఇలాంటి లోకంలో యేసు ప్రభు వచ్చి బతుకుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, ఏందయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? నువ్వు వెళ్ళకూడదు, వెళితే మీకేమవుద్ది, వీళ్ళకేమవుద్దమ్మా? వాళ్ళు మంచోళ్ళు కాదు, మేము మంచోళ్ళము. అక్కడ అర్థమైంది, మంచి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలంటే యేసు ప్రభు చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదంట. ఇప్పుడు అలాగనే మారిపోయింది లోకం. యాస్ట్రీజ్ ఏమంటున్నారు తెలుసా? సామెతల గ్రంథం మీరు ఎప్పుడైనా ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చదివితే అక్కడ రాయబడి ఏం రాయబడిందంటే, తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుని వారికి శ్రమ. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను మంచోడిని, నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత శ్రమ పడ్డాను, ఇదిగో నేను ఆటో తీసుకొని ఇక్కడ ప్రార్థనకు వస్తున్నాను, ప్రార్థన చేసి మళ్ళా పోతున్నాను, ఆ ఊరు పోతున్నాను, ఈ ఊరు పోతున్నాను, అక్కడ ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఎంతో మంది దెయ్యాలు కొని నా అంత మంచోడు ఊరు లేరంటే అందరికంటే నేనే చెడ్డాను అంటాను. మనము నీతిమంతులు అనిపించుకోవడం అనేది మన మాటలను బట్టి కాదు, మన క్రియలను బట్టి జరగాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎరుకో పట్టణంలో వెళుతుండగానే ఆ పట్టణంలోకి వెళ్ళగానే అందరికి ఆశ్చర్యం అయిపోయింది, ఏనేది ఇక్కడ వెళ్ళిపోతున్నాడు, అసలు అవసరమైన. ఇప్పుడు అట్లా ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయనతో కూడా వెళ్తున్నాడు. వెళ్ళగానే ఆయన పట్టణం మీద సంచరించుచుండగా అక్కడ జరిగింది అంటే చూద్దాం. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య, ఎలాంటివాడంటేనా సుంకపు గుత్తాదారుడు, సుంకమును వసూలు చేసేవాడు. సుంకమును వసూలు చేయడం అంటే తెలుసుగా, మీ అందరూ తెలుసుగా, డబ్బులు వసూలు చేసేవాడు, పన్నులు. ఈరోజు పన్నులు కడుతున్నాం మనము, ఎవరు కట్టేది ఏం లేదుగా, ఉందమ్మా పన్నులు కట్టేది, కట్టాలి తప్పదు. టౌన్లో పోతే మున్సిపాలిటీకి పన్ను కట్టాలి. ఎంత కట్టాలంటే నెలకి ఎంత అని, సంవత్సరానికి ఎంత అని. ఇప్పుడు కరెంటు బిల్లు ఎలా కడతాను అంటే కట్టాలి. ఇప్పుడు ఈయన ఇలా కట్టేవాడు.
పన్నులు వసూలు చేసేవాడు. ఇట్లా వసూలు చేస్తున్నప్పుడు రూపాయి అడిగితే 2 రూపాయలు వసూలు చేసేవాడు. ఎలాంటాడంట, ఆడ రూపాయి ఎత్తే బిల్లు ఎంత వసూలు చేస్తాడు, 2 రూపాయలు వసూలు చేస్తాడు. ఆ 2 రూపాయలు ఎత్తే 4 రూపాయలు వసూలు చేస్తాడు. అందుకని జనాలకు అందరికి ఆయన మీద ఏం పెరిగింది, ఏం పెరిగిందక్క, పగ పెరిగిపోయింది. ఇది మామూలుడు కాదు, మనుషులను పీడించుకొని చంపుతున్నాడు. అప్పుడప్పుడు అంటారు కదా, అయ్యా చచ్చిపోతున్నా కూడా నువ్వు తాకట్టు పెట్టేయడం, నాకు డబ్బులు తెచ్చి, లేకపోతే నేను కుదరదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక జరగాలనుకోండి, ఏదైనా ఒకటి మీకు ఏదైనా ఒక ఇంటి పట్టా కానీ లేకపోతే పింఛన్ రావాల్సిన ఏదైనా జరగాలనుకోండి, అన్ని బాగానే ఉన్నాయి, ఏంటమ్మా రాలేదంటే వచ్చే నెల వస్తుందని అంటారు. వచ్చే నెల చేసిన తర్వాత ఏంటి రాలేదంటే పై వచ్చే నెల వస్తుందని అంటారు. తర్వాత కూడా పోయి రాలేదు ఏంటంటే ఒక ఆయన అంటాడు, ఇన్నిసార్లు తిరగడం ఎందుకు, ఒక 500 ఎత్తి వచ్చేస్తుందా. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, అయ్యో 3 సార్లు కొని 3 2 6,000 కొని 500 పోతే ఎంత, ఇత్త కూడా ఏం తిడతా, మా డబ్బులు తీసుకొని నువ్వేం బాగుపడతావా, మా సొమ్ము తీసుకొని నువ్వేమైనా బాగుపడతావా అంటే ఎందుకు, వీళ్ళని మనం ఒక రకమైనటువంటి క్రూర ముఖాలుగా చూస్తాం. అది నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది. కాబట్టి ఇప్పుడు జక్కని కూడా జనాలందరూ మంచిగా చూస్తారా, నేను మామూలుడు కాదు ప్రభువా, అందరి దగ్గర పీక్కొని దాచిపెట్టుకొని ఎలాంటివాడైపోయాడు, ధనవంతుడైపోయాడు. ఇప్పుడు వాడు ధనవంతుడైతే వీళ్ళందరికీ వాడి మీద ఏం కలిగింది, ఏందమ్మా, వ్యసనము అని చెప్పండి. ఏంటంట, వ్యసనము, అసూయ. మా సొమ్ము మొత్తం దీని అంత పెద్ద మీద కట్టుకున్నా, దాంట్లో ఏమన్నా అనుభవిస్తావా. ఇలా అనేవాళ్ళు లోకంలో అందరూ కూడా ఎదుటి వాళ్ళని ఆడిపోసుకోవడం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళలో ఎవరున్నారు, ఎవరెవరు ఆడిపోసుకుంటే పర్లేదు, కానీ యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అయినారు. అర్థమవుతుందక్క, యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అయిపోయారంట. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు, అయ్యా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాడి దగ్గరికి నువ్వు వద్దయ్యా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ దగ్గరికి వద్దని ఈయనకే చెప్తున్నారంట. అంటే ఈయనకంటే వీళ్ళకేమన్నా బాగా తెలుసా, చెప్పండి, తెలుసా? ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే చాలా మందికి ఏం అడ్డం వస్తున్నాయంటే తెలుసా, ఇదే అడ్డమైపోతుంది. మనం మంచోళ్ళు కాదని చెప్పి వాళ్ళని రానియకుండా ఆపేస్తాం. మనం ఏమన్నా మంచోళ్ళం ఒకప్పుడు? ఇక్కడ ఎవరిమైనా మేము మంచోళ్ళం అనే వాళ్ళ మేరమైన ఉన్నామా? అందరము తప్పుడు. మీరు అందరూ ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ నేనైతే తప్పుడు అండి. నిజంగా చెప్తున్నాను, నేను పాపంలో కరుడు కట్టుకుపోయిన నా బ్రతుకును ఆయన పవిత్రమైన రక్తమును కాచి నన్ను కాపాడాడు. నిజంగా కాపాడబట్టి రోజు నిలబడిగాను, లేకపోతే నేను ఎప్పుడూ ఆ యొక్క కరుడు కొట్టిన జీవితంలో నశించిపోయేవాడిని. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా అలా చూసినప్పుడు ఆయన ఇలా మాటలు పెద్ద పడుచుకోవాలా. ఎందుకని పడుచుకోలేదు, ఎందుకు పడుచుకోలేదు చెప్పండి అమ్మా. వీళ్ళ మాటలు పడుచుకుంటే వీళ్ళందరిని ఎప్పుడు మార్చాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో మేము వెళ్తాం, పాస్టర్ గారు మా ఇంటికే రావాలి, మా ఇంటికాడే కూర్చోవాలి, మా ఇంటికాడే తినాలి, మా ఇంటికాడ నుంచి పోవాలి, ఇంకొక నెలకాడి కంటే వద్దా. ఏమి వీళ్ళందరినీ మార్చొద్దా? వీళ్ళందరికీ సువార్త చేయొద్దని నేను అంటే, సువార్త చేసినావు కానీ ఇదంటే నేను ఒకటి చెప్పాను, ముందు నా అనే బుద్ధి బాగుండు నువ్వు బాగుపడతాను చెప్పాను. నాది నీది కాదు, ఇది మనది అనేటువంటి స్వభావం నేను రావాలని చెప్పాను ఆయన. ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే ఆ రోజు నువ్వు ఆలోచించినప్పుడు తర్వాత ఒకసారి ఫోన్ చేసి అన్నాడు, అన్న ఈరోజు ఎంతో మంది మందిరానికి వస్తున్నారు, ఎందుకంటే నువ్వు చెప్పిన ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. నేనే పెద్ద మెసేజ్ చెప్పలాడా, నీలో నా అనే వ్యసనాన్ని వదిలేయమని చెప్పాను. ఈరోజు మనందరూ అది ఉన్నది, నా అనే వ్యసనం ఉంటుంది. యేసు ప్రభుని వెంబడిస్తాం కానీ నా అనే వ్యసనం ఉన్నది. ఈ వ్యసనం ఈరోజు మనుషులు ముందుకు సాగలేదు. ఈరోజు ఉదాహరణకు నేను ఈ యొక్క దేవుని సువార్త కొరకు యాంప్లిఫైర్స్ కానీ ఆటో కానీ అన్ని తీసుకున్నాం, ఇది నాది అనుకున్నాను అనుకో, అది జరగదు. ఎందుకు జరగదంటే ఆ అమ్మాయికి ఏమనిపిద్దంటే, మా యొక్క పాస్టర్ గారికి ఊరన్న వచ్చి ఉదాహరణకు అబ్బాయి సీన్ ఉన్నాడు అనుకోండి, పరిచయం ఉన్న అబ్బాయి, ఆటో తాళం అంటే నీకెందుకయ్యా, రేపు పొద్దున చదువుతురా, నీకెందుకు, అది ఇప్పుడే పాడైపోయింది, అది అట్టయిపోయింది ఎట్టయిపోయింది. వరి ఏమేమో పొద్దున్న 5 గంటలకు పోయి సాయంత్రం 6 దాకా కష్టపడి ఆ మట్టి దువ్వి ఆ మట్టి పక్కన పోసి తీసుకొచ్చి కొన్నట్టుగా కాదు సంఘం. అందుకెందుకు చెప్తాను నేను ఇక్కడ యేసు ప్రభువు వారు ఏమన్నానంటే,
మీరు ఎదుటి వాళ్ళలో తప్పులే చూస్తున్నారు కానీ నేను ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని చూస్తున్నాను అన్నాడు. మనం ఎదుటి వాళ్ళలో ఏం చూడాలంట? మంచిని చూడాలి. ఎదుటి వాళ్ళలో తప్పుడుగా చూడాల్సింది. ఎదుటి వాళ్ళలో తప్పును చూస్తున్నామంటే మనము తప్పుటి వాళ్ళమని అర్థం. బైబిల్ గ్రంథం ఏమి రాయబడిందంటే తీతుకు రాసినటువంటి పత్రిక అనుకుంటా. ఒకసారి మీకు అర్థం కావడానికి చూపిస్తాను. మీకు అర్థం కావడానికి సమయం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. అలాగా 1:15 చదవండి. 1:15 తీతుకు రాసిన పత్రిక 1:15 అమ్మా జాగ్రత్తగానండి. 1:15 త్వరగా చదవగలరా లేదా? తీతుకు రాసిన పత్రిక 1:15 తీసారమ్మగా తీయలేదా? ఓకే కనపడదే. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. పచ్చిగా మన సామెతలో చెప్పాలంటే పచ్చగా మెరలుడుకు లోకమంతా ఎట కనపడుతుందంట. అది అన్నమాట. పవిత్రులకు అన్నియు. నువ్వు మంచోడు అయితే ఎదుటివాడు కూడా నీకు ఎలా కనపడుతున్నట్ట? ఇప్పుడు యేసు ప్రభువు మంచోడా చెడ్డోడా? మరి యేసు ప్రభువు జక్కయ్యలో ఏం చూశాడు? మంచిని చూశాడా చెడుని చూశాడా? ఈ రోజు మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? పెద్ద గొప్ప మంచి ఉన్నదిగా. ఎదుటి వాళ్ళలో మంచిని చూస్తున్నామా చెడుని చూస్తున్నామా? ఇప్పుడు చెప్పండి అక్క. ఎదుటి వాళ్ళలో మంచిని చూస్తున్నామా చెడుని చూస్తున్నామా? అమ్మే మంచిని చూస్తున్నారా? అయితే మీరు మంచి వాళ్ళు ధన్యులు. చూడకపోతే ఈ రోజు చూడాలి తప్పదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళలో మంచిని చూడకపోతే చెడును చూసినంత కాలం వాళ్ళని మనం ఏం చేయము? ప్రేమించలేము. వాళ్ళని ప్రేమించలేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయలేము. వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేకపోతే వాళ్ళకు సువార్త చెప్పగలమా? వాళ్ళకు సువార్త చెప్పకపోతే వాళ్ళు మారతారా? వాళ్ళు మారకపోతే ఎవరికి నష్టం? ఈ ప్రాంతంలో మారిన నీకే నష్టం. ఎందుకంటే రేపు నేను లెక్క అడుగుతాడు. రేపు ప్రతి ఒక్కరు లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు చెప్తా నీకెంత బాధ్యత పెడితే నువ్వేం చేసినావు అని. కాబట్టి ఇక్కడ ఆయన లోపలికి పోతుంటే మిగతా వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇదిగో వెళ్తున్నా అన్నాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలు మొత్తం గుంపులు వచ్చాడు ఆయన చూడటానికి. ఆయన ఏదో పెద్ద వింతగా అన్నట్టు చూడటానికి వచ్చాడు. అందరూ గుంపులు వస్తుంటే ఇంతమంది మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? జక్కయ్య. మీ అందరికీ తెలుసు కదా. జక్కయ్య ఉన్నాడు. ఈయన కూడా అనుకున్నాడు, అసలు యేసు ప్రభు దగ్గరికి జనాలు ఎందుకు తండోపతండాలకు వెళ్తున్నారు, కుప్పలకి వెళ్తున్నారు, నేను కూడా చూద్దామని ఆలోచన వచ్చింది ఆయనకు. చూద్దామని ఆలోచన వచ్చింది. ఎందుకు చూద్దాం అనుకున్నాడు ఆయన్ను? చెప్పండి మీకు తెలిస్తే. యేసు ప్రభుని ఎందుకు చూడాలనుకున్నాడు? ఆయన ఎలా ఉంటాడు? ఇంతమంది జనం వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో చూద్దామని వెళ్తున్నాడు. ఇంకా ఆలోచించండి. ఒక మనిషి ఎందుకు చూడాలని అనుకుంటున్నాడు? ఇక్కడ ఆలోచించాలి. జక్కయ్య ఏం రాయబడింది అక్కడ చూడండి. చదువుతా చూడండి అమ్మా. జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడకోరాను. కానీ ఎందుకు చూడకోరాడు? యేసు ఎవరు అని. యేసు ఎవరు అని అంటే ఎవరు అని అంటే అర్థమైంది. ఇక్కడ ఆయన ఏమైనా మనిషి కాదా? అందరిలాగా 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి కదా. అందరిలాగా 2 కళ్ళే కదా ఉండేది. అందరిలాగా తలపైన కింద మా గుండెలు కిందికి వచ్చిన తర్వాత కాళ్ళే కుదింది. ఎంతగా తిప్పుంటాయా? కాదు. మరి ఆయన ఎవరు అని ఎందుకు చూడాలనుకున్నాడు? అసలు ఈయన గుడ్డోడికి చూపించాడంట, కుంటోడిని నడిపించాడంట, మోగోడికి మాటలు ఇచ్చాడంట, చనిపోయిన వాళ్ళని కూడా బతికెత్తున్నాడంట, కుష్టి రోగులను కూడా బాగు చేస్తున్నాడంట. వీళ్ళందరూ ఆయన దగ్గర పోయి ఏదేదో అనుకుంటున్నాడు. అసలు ఈయన దగ్గర ఏదో కిటుకు ఏమన్నా ఉందేమని చూడాలనుకున్నాడు. ఈరోజు మీకు అర్థం కాదా? ప్రార్థనకు 2 రకాలుగా వస్తారు. మొట్టమొదటిది దేవుడి మీద ప్రేమతో వచ్చి బాగుపడాలని వచ్చేవాళ్ళు. రెండోది వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడాలని వచ్చేవాళ్ళు. ఏం మాట్లాడతాడు? ఏమైనా మాయ చేస్తున్నాడా? కిటుకులు చేస్తున్నారా? వీళ్ళకి ఏ లాభం లేకపోతే ఎందుకు వస్తున్నారు? అసలు వెనక ఏముందో చూద్దామని వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య 2 రకాలు. అసలు ఎవరైనా ఎలా ఉంటాడు? అసలు ఎందుకు వస్తున్నాడు? ఆయన చేయి పెడితే రోగాలు పోతాయి అంట. ఆయనలో ఏమన్నా వింతుందా చూద్దాం పమ్మని ఏం చేశాడు? జనాలందరూ గుంపుగా ఉండటం వలన జనాలను పక్కకు రమ్మంటే రారా? ఇప్పుడు చెప్పాలి, మీరు వస్తారా రారా?
ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? ఆయన డబ్బున్నోడు. రెండోది ఆయన ఉద్యోగస్తుడు. ఉద్యోగం పక్కన తొలగరా? ఉద్యోగం కలిగినోడు, డబ్బున్నాడు. మరి ఎందుకు 10 మంది మధ్యలో రాడా? పొట్టివాడు కాదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ పొట్టివాడు అని ఉంది కానీ ఎందుకు రాలేదంటే నేను దొంగ సాటుకు కనిపెడదాం ఆయన అనుకున్నాడు. దొంగ సాటుకు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి దొంగ సాటుకు అసలు ఆయన బుద్ధి ఎందుకు కనిపెట్టాలని. మామూలుగా ఉన్నారు అనుకున్నావా? కొంతమంది అప్పుడప్పుడు ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసుకోండి, ఇళ్లలో నేను బయటికి పోయేస్తా, డాడికంటే కొద్దిగా పోయేస్తా అంటాడు. అటు పక్క పోయి గోడ సాటు నుంచి వస్తాడు. ఏం చేస్తాంట్రా? ఇప్పుడు అట్లాంటి అందరి మధ్యలో చూడొచ్చుగా. అందరి మధ్యలో చూస్తే అందరి మధ్యలో ఏమైపోతాడు? చీప్ అయిపోతాడు. నువ్వు కూడా వచ్చావు యేసుప్రభు దగ్గరకు అంటగా, నువ్వు కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చావు చీప్ అయిపోతాడని ఎవరికి తెలియకుండా దొంగతనంగా చెక్కిటెక్కుకుండా అక్కడ కూర్చొని ఆ నుంచి చూద్దాం అసలు ఆయన పరిస్థితి ఏందో చూద్దాం అనుకుంటే యేసుప్రభు వారు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడే ఆగాడు. ఆ చెట్టు కిందనే ఆగాడు. మనోడు ఎక్కింది మేడి చెట్టు. దాని గురించి మీకు తెలుసు అందరికి. ఇక్కడికి ఆగిన తర్వాత చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు అక్క జనాలు? గుంపులుగా ఉన్నాడు. కానీ యేసుప్రభు వారు ఎవరిని చూస్తున్నాడు? జక్కయ్యనే చూశాడు. మిగతా వాళ్ళని ఎవరిని చూడాలి. ఎందుకని? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎందుకని? మీ అందరూ తెలిసిందేనా? తెలియదు? ఇది ఊరికన్నా తెలియదా మీకు ఈ పాఠం? ఇక ఈ చరిత్ర ఊరికి తెలియదా? అందరూ ఇది చాలా సార్లు చెప్తారు కదా. ఎందుకని మీరు జక్కయ్యనే చూసి పిలిచాడు యేసుప్రభు వీళ్ళందరినీ పిలవకుండా? ఒకటి కరెక్ట్, ఆయన మార్చడానికి వచ్చాడు. ఇంకా మంచిదే మీరు చెప్పేది ఏది అబద్ధం కాదు, నిజాలే. ఇంకా వీళ్ళందరి యొక్క మనసులు ఒకలాగున్నాయి. జక్కయ్య మనసు మాత్రం యేసు ప్రభు మీదే ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళ మనసులు ఒకలాగొస్తారు. ఏంటి ఈ రోజు శుక్రవారం ఆ ప్రార్థన పెట్టాడు, పోకపోతే ఏమన్నా అయిపోద్దేమని పీలుగుతో వచ్చేవాళ్ళు కొంతమంది ఏమో ఈ రోజు ప్రార్థన పెట్టారు తొందరగా వెళ్ళాలని ఆశతో వచ్చేవాళ్ళు కొంతమంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు ఆశతో ఉన్నాడు జక్కయ్య. ఎలాంటి ఆశ? యేసు ఎవరో చూడాలి, అసలు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏదో చూడాలి. అందుకోసం ఏడ్చేది కూర్చున్నాడు. వీళ్ళందరూ కనపడుతున్నారు కానీ జక్కయ్య మాత్రం యేసుప్రభు కనపడుతున్నాడు. ఎందుకంటే యేసుప్రభు ఎలా అంటాడంట? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 25 వచ్చిన ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా చూడండి. 2:25 యోహాను సువార్త 2వ అధ్యాయం 25 వచనం. కనపడలేదమ్మా అది కూడా? గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. ఎవడును మనుషులను గురించి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. ఎందుకంట పైన మాట అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు ప్రభువుకు అందరూ తెలుసు. నువ్వేం పెద్ద చెప్పాల్సిన పని, వాళ్ళు ఎట్టాటోళ్ళు అట్టాటోళ్ళు అని ఆయనకు అందరూ తెలుసు. ఎవరి మనసు ఎలాంటిదో, ఎవరి ఆలోచనలు ఎలాంటియో, ఎవరి లోపల ఏమి ఉన్నదో యేసు ప్రభు తెలుసు. నీకు నాకేం తెలుసు అక్క? ఇప్పుడు నా మనసులో ఏముంది మీకు ఊరికని తెలుసా? మీ మనసులో ఏముంది నాకు తెలుసా? కొంతమంది ఎలాంటి మనసుతో వచ్చి ఉంటారు ఇక్కడికి, కొంతమంది ఏ స్వభావంతో వచ్చి ఉంటారు, కొంతమంది ఎలాంటి ఉద్దేశంతో వచ్చి ఉంటారు, కొంతమంది ఎలాంటి స్వభావంతో కలిగి ఉన్నారు. ఇంకా ఈ రోజుకి నేను మారానని చెప్పుకున్నారు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా నీ శత్రువు ఎదురు పడితే ప్రేమతో పలకరించే మనసు ఎవరికైనా ఉంది ఇక్కడ? పెరగనిద్దమ్మా. లేనప్పుడు మన మీద కిడికి రావటం, ఎంత ప్రయాసపడటం, ఇక్కడ కూర్చోవటం, ఆడవటం, పోవటము. మారామన్నది ఇక్కడ రుజువేది? మారామంటాడు రుజువు ఆడుందా? ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 58 తర్వాత చదువుకుని నాకు ఏమన్నాడు తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు అంట నీ శత్రువు ఎదురు కనపడినా, నీ రక్త సంబంధం ఎదురు పడితే తలంచుకోకూడదంట, బాగున్నావని అడగాలంట. అది కష్టం కదక్క, చాలా కష్టం తెలుసా? అలా బతకాలంటే ఏం కావాలి? మారిపోవాలి. మారడం అంటే ఆమేన్, నేను అదే నేర్పించాను మా వాళ్ళకు. చచ్చిపోవాలి. ప్రకాష్ చచ్చిపోతేనే బాగుపడతాడు, చచ్చిపోకపోతే బాగుపడు. చచ్చిపోకపోతే పాత ఏంటి గుర్తొస్తుంటాయి ఎప్పుడు? ఆ పాత వాటిని పెట్టుకుంటే మనం బాగుపడగలమా? మురికి ఉన్నదంతా కూడా కడిగేసేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? యేసు ప్రభు కీలి చెప్పాలనుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నా ఎంట వస్తున్న మీ అందరి మనసు నాకు తెలుసులే.
మీరు దేనికి వస్తున్నారా ఏమడి? సూచనలు చూచుటకును రొట్టెలు తినటానికి నా ఎమ్మటి వస్తున్నారు కానీ నాలాగా మారటానికి రావటం లేదన్నాడు యోహాను సువార్తలో. దేనికి వస్తున్నారంటే సూచక్రియలు చేయించుకోవడానికి, కాలు బాగలేకపోతే కాలు బాగు చేయించుకోవడానికి, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి బాగు చేయించుకోవడానికి, కళ్ళు బాగలేకపోతే కళ్ళు బాగు చేయించుకోవడానికి ఇందుకే వస్తున్నారు కానీ జీవితాలు మార్చుకోవటానికి వచ్చేవాళ్ళు లేరు అని ఆయన తెలుసు. కానీ వీళ్ళందరిలో జీవితాన్ని మార్చుకోవటానికి వచ్చింది ఎవరమ్మా? ఆమె జక్కయ్య మాత్రమే మారాలని వచ్చాడు. వీళ్ళందరూ ఈ అంబడించడానికి వచ్చారు. ఎక్కడ కూడా మేము మొత్తమయ్యా దేనికి? నువ్వు యాడికి కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెడతావు కదా. మేము అన్నం వండుకోవాల్సిన పని లేదు, పనికి పోవాల్సిన పని లేదు. నీ 2 రొట్టెలు తెచ్చి ఇచ్చేసాలు ఇన్ని చేసి పెడతావు అందరికి, నీకు ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అదే జనాలు అందరికి ఉన్న వరకు ఏంటి? ఇక్కడికి వస్తారా, మందిరంలో కూర్చుంటారు, 2 కాళ్ళు మోకాళ్ళు వేస్తారు, కళ్ళు మూసుకుంటారు, చేతులు ఎత్తుతారు. ప్రభువా నీవే నన్ను పోషించు, నేను పనికి పోను, యాడికి పోను, ఇంట్లోనే పడుకుంటా, నువ్వు నన్ను పోషించు. ఎలా పోషించాలి? అంతే కదక్క మనం చేసే ప్రార్థన. అంతగాకేమనుందా? ఎలా పోషిస్తాడు ఆయన? కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, సక్రమైన ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి కావాల్సినటువంటి మంచి వాతావరణం ఇచ్చాడు. కష్టపడి పని చేసుకుని బతకమన్నాడు. కష్టపడితే కాళ్ళు నొప్పులు వస్తే నేను కష్టపడిన ప్రభు అంటున్నా. కష్టపడవా? అందుకే స్వామిరాలో తయారైపోయి జీవితాలు ఏమైపోయి దారిద్ర్యాన్ని దరిదాపులకు వచ్చిపోయా. నేను దేవుని వదిలిపెట్టమని చెప్పట్లేదు, కష్టపడమని కూడా చెప్తుంది బైబిల్. సోమరి అయిన వాడు ఏం చేయాలంట? చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? వాటిని చూసి బుద్ధి తెచ్చుకోమని. కానీ ఊరు వెళ్తున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు? ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదాలు వస్తాయని 100 మాయోళ్ళు చెప్తున్నారు. నేను చెప్తున్నాను ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పాను మీకు? గుర్తుంది ఎవరికైనా? పాపములో నుంచి బయటికి పోవటమే అది ఆశీర్వాదం. తాగుబోతుడు మారాలి, వ్యభిచారం చేసేవాడు మారాలి, దొంగతనం చేసేవాడు మారాలి. అదే ఆ కుటుంబానికి ఆశీర్వాదం. తాగుబోతుడు మానుకొని ఇంటికి వస్తే ఆ భార్యకు, ఆ బిడ్డలకు, ఆ భర్తకి ఎంత సంతోషం అమ్మా! అంతకంటే ఆశీర్వాదం ఏమైనా కావాలా? ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఒంటుంటి ఆశీర్వాదాల కోసం పాకులు ఆడుతున్నారు. అసలైన ఆశీర్వాదం అర్థం కాల జనాలకి. ఇప్పుడు జక్కయ్య మనసు ఎలా అయిపోయింది తెలుసా? దేవుణ్ణి చూడాలి, ఆయన ఎవరో చూడాలి, ఆయన పరిస్థితి ఏదో చూడాలి, నా జీవితం అంతా కూడా ఆయనగా చెప్పుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఆయన చూడగానే ఇప్పుడు వెంటనే అన్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా అన్నాడు. నేను ఎలా కనపడ్డాను ప్రభు? నన్ను ఏమైనా పైన చూసావా? నాకు మరుగై ఉన్నదేది. ఈరోజు మీ అందరికీ నేను పాస్టర్గానే తెలుసు కదక్క, నేను పాస్టర్గానే తెలుసు, ఇంకేం తెలియదు మీకు. నేను వీడికి వచ్చినప్పుడు మైక్ తీసుకుంటాను, రెండోది ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని, బైబిల్ పుస్తకాన్ని తీసుకొస్తాను. నాకు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని అలవాటు తక్కువ కాబట్టి నేను మామూలుగా ఇలా నీట్గా బట్టలు వేసుకొని బ్యాగ్ తెలుసుకొని అందరికి వందనాలని చెప్తాను. అప్పుడు మీరు ఏమనుకుంటారు? పాస్టర్ గారు బాగున్నారు. ఇదే నేను బయటికి పోయిన తర్వాత నా బండి వేసుకొని పోయి మార్కాపురమో, పొదులో, లేకపోతే కనిగిరో, లేకపోతే ఏదో కూరి పోయేసి అక్కడ మందు షాప్లో పోయి మందు తాగొస్తే నన్ను ఎవరైనా చూస్తారా? మీరు ఎవరైనా చూసేవాళ్ళు రా? ఎవరు చూడలేరు. ఎందుకు చూడలేరు? మీరు ఎవరు నాతో రారుగా పొదుగోకులు. కానీ ఇక్కడ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, నేను మనస్సును ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. అందుకే దేవుడికి భయపడ్డాడు ఎప్పుడు తప్పు చేయడు. ఎందుకంటే నేను మార్కాపురం కూడా వస్తాడు, నేను కనిగిరి కూడా వస్తాడు, ఇటు ఒంగోలు కూడా వస్తాడు, గుంటూరు కూడా వస్తాడు, యాడికి కూడా నా దేవుడికి నేను కనపడతాను. మీకు మాత్రం అంబాపురం వస్తేనే కనపడతాను, లేకపోతే చింతకుంటలో వస్తేనే కనపడతాను, లేకపోతే పక్కన వేరే ప్రదేశానికి వెళ్తే కనపడతాను. కానీ గుంటూరు పూనా, ఒంగోలు పూనా, విజయవాడ పూనా, హైదరాబాద్ పూనా, బెంగళూరు పూనా ఎవరికి కనపడతాను? ఎక్కడ ఏ చేస్తున్నావో అన్నీ ఆయనే తెలుసు. అందుకని దేవుడికి భయపడ్డాడు తప్పు చేయడు, మనుషులకు భయపడ్డాడు తప్పు చేస్తాడు. ఇప్పుడు నా భార్యకు భయపడ్డాను అనుకో, ఆమె ముందు మంచిగా నటిస్తాను, ఆమె లేనప్పుడు. కానీ దేవుడికి భయపడితే ఎక్కడ కూడా నటించడం కుదరదు. ఇప్పుడు యేసు ప్రభు వారు జక్కయ్య హృదయాన్ని ఎరిగి జక్కయ్య దిగిరమ్మన్నాడు. వెంటనే దిగొచ్చినాడు. అక్కడ జరిగిన సంఘటన చూద్దాం జాగ్రత్తగానంటే. అప్పుడు యేసు త్రోవన రానయ్యుండని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనకు చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము. ఎందుకు త్వరగా దిగమంటున్నాడు? త్వరగా దిగమని ఎందుకు చెప్తున్నాడు అమ్మా? త్వరగా రమ్మని ఎందుకు చెప్తున్నాడు?
మీరు ఆలోచించండి, త్వరగా దిగమని ఎందుకు చెప్తున్నాడు? దిగి రమ్మనొచ్చుగా, త్వరగా ఎందుకు రాశాడు అక్కడ? ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా చెప్పండి మీరు, మీకు ఎవరికైనా తెలియదు త్వరగా ఎందుకు రమ్మన్నాడు? చెట్టు మీద కదా ముందు, కిందికి వచ్చి తొందరగా రమ్మన్నాడు. ఎందుకు తొందరగా రమ్మని కడకం దూకుతుడేమో, ఆలోచన ఉండొచ్చుగా, నిదానంగా దిగి రమ్మనొచ్చుగా, త్వరగా ఎందుకు రమ్మన్నాడు? అమ్మే ఆ నుంచి దిగులు మనసు మారుద్దేమో. మీరు ప్రార్థన కొత్త ఉంటారు, తొందరగా రమ్మని చెప్తారు పాస్టర్ గారు వచ్చి, వస్తున్నాను అంటారు, మధ్యలో ఉడుతున్నాడు, మీటింగ్ పెట్టారని రారు ప్రార్థనకి. ఆడ మీటింగ్ పెట్టేస్తారు ఒక 10 నిమిషాలు, ఎందుకు పోయినమ్మా పాటలే పాడతారు కానీ పాటలు పాడి వాకింగ్ ఏ నుంచి కూడా నేను వింటున్నాను, ఎంట్రాది ఏమవుద్ది, నిన్ను ఆపేస్తాడని ఎవరు కూడా నేను డిస్టర్బ్ చేయకుండా నువ్వు రెడీ అయిపోతే తొందరగా ప్రార్థనకు రావాలి. మధ్యలో బాధక నీలేదు, నాకు అర్థం కాదా? ఈరోజు ప్రేరేప పోవాలనుకున్నావు కదా, సిద్ధపడ్డావు కదా, తొందరగా వచ్చేయాలి. మీరు బాతకా నీళ్ళు కొట్టడం మీద మధ్యలో బాతకా నీళ్ళు కొడితే ఏం చేస్తాడు? నేను రానియడు, ఆపేస్తాడు. అక్కడ నిలబడితే నీతో చెప్పాడు ఏం చెప్తాడు? మంచి మాటలు చెప్తాడా? నీతి మాటలు చెప్తాడా? నీకు తెలుసా పాస్టర్ అంటాడు, ఆ పాస్టర్ అంటాడు తెలుసా, అల్లాడికి కూడా ప్రార్థనకు అడుగుంటారు. ఆనంట 10 మంది చేతంట అదే ఇమ్మో బొమ్మో గట్టించిందంట, 10,000 గట్టి 1,00,000 వస్తాయనంట, మొత్తం డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినంట. ఇట్లా వాళ్ళందరూ పాస్టర్ అవుతారమ్మా అని నిన్న ఆపేస్తారు. ఇప్పుడు మా మాటలంటా చెవులన్నీ కూడా బాగా జేబులు పెద్ద చేసుకొని కూర్చుంటావు, ప్రార్థన జరుగుతుంది రాకూడదంటే వస్తున్నావా, రోజు నేను ముందు పోతుంటే ఈరోజు ఒక రోజు రాకపోతే ఏమవుద్ది? తొందరమా నేను వస్తాను తర్వాత, అక్కడే ఆగిపోతావని ఎవడు పిలిచినా ఆగకుండా నువ్వు త్వరగా రమ్మని చక్కని పిలిచాడు. ఎందుకంటే మధ్యలోని మనసు మారొచ్చు. ఆనందం చీడికొచ్చేటప్పుడు ఏం కాదు, చర్చి పక్కన ఇల్లే, రావటానికి 10 కిలోమీటర్ల దూరం, అంత దూరం చర్చి పక్కనే ఇల్లు, 10 కిలోమీటర్ అంత దూరంలో ఉంటుందాం. ఇప్పుడు రావటానికి ఇవన్నీ దాటుకొని ఎవరు రావాలి? కుదురుదైన దాటుకొని రావటానికి అమ్మో ఇన్ని ఉన్నాయి కదా, సముద్రాలు ఉన్నాయి, ఈ గంటలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఎన్ని దాటడం కుదురుద్దా? రాలేరు. ఎందుకంటే మధ్యలో ఆపేవాళ్ళు 100 మంది ఉంటారు. అదే పనికి పోయేటప్పుడు నన్ను పిలిచి ఒక్క నిమిషం మాకు నీతో మాట్లాడాలంటే సాయంత్రం మాట్లాడతాడంట. మాట్లాడేటప్పుడు కూకొని ఏమవుతుంది? నువ్వు ఆగిన వరకు ఏమవుద్దక్క, ఆటో పోద్ది. వాళ్ళు మంచిది అనుకున్నా, ఒక మనిషి దగ్గర మనకు ₹1 వస్తుంది అనుకుంటా. నువ్వు ఆగవు. కానీ ఇక్కడికైతే యేసు ప్రభు ఆగుతాడు అనుకుంటున్నావేమో. జక్కయ్యను తొందరగా ఎందుకు రమ్మన్నాడంటే, నువ్వు వచ్చేలోపు నీ మనసు మారచ్చు, నువ్వు లేట్ అయితే నేను పోవాల్సిన పని ఉంది. తొందరగా దిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటాడు చూడండి, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. అందరూ చూశారంట. ఈయన కూడా సంతోషంగా వచ్చారంట. ప్రభువా నా ఇంటికి వస్తావా, రాయ్యా నా ఇంటికి పోదాం రాయని పిలుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమంటారంట, నిజంగా యేసు ప్రభుకు గొప్పోడు ఉంటే వాడు ఎట్టాడు తెలియదా, వాడింటికి పోతానంటాడు. ఏంది ఎందుకు వాళ్ళ ఇంటికి పోతానంటాడు? పెద్ద నిద్రలు పోతాను అనుకుంటుందా? పాపి అయిన ఇంటికి వెళ్ళి బాబు అన్నం తింటానంటాడు. ఏంది నేను మంచి వాళ్ళని అయితే నాకు ఆడ తినకుండా ఆడ తింటానంటాడు. ఏంది ఎవరు మారాలి? సనుగుకుంటున్నారంట. పెద్ద గంటని చేత కాదు, ఏమంటున్నారు? సనుగుతూ ఉన్నారు. యేసు ప్రభువుల హృదయాలను కరిగించి బుద్ధి లేని వాళ్ళరా ముందు మీరు మారండి, జక్కయ్య కాదురా అన్నాడు. జక్కయ్య కాదు మారాల్సింది, ముందు నాతో వస్తున్నారు, ముందు మీరు మారండి. ఎప్పుడు నా చుట్టూ తిరుగుతున్నారు చూడు, మీరు మారాలి ముందు. వాళ్ళు మాట మీద నాకు అర్థం కాలేదు, వాళ్ళు ఒక్కసారి మారిపోతారు, ముందు మీరు మారాలి. మీరు మారారా? మారారా? నిజంగా చెప్తున్నాను. ఇక్కడ మన సంఘంలో కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళక మీకు అందరూ చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఎంత టైం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు రోజు? నాకు చెప్పండి. టైం లేదు కదమ్మా, టైం లేదు కదా, నిజంగా చెప్పండి. టైం లేదు బాబు, టైం లేదు. కూర్చొని ముచ్చట్లాడటానికి టైం ఉంటుంది, టీవీలు చూడటానికి టైం ఉంటుంది, ఇంకా అన్నం గంటలు తినడానికి టైం ఉంటుంది. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ నా మాట చెప్పకూడదు, కానీ ఆ ఇంటికి ఇంటికి ఎవరైనా తిరిగేది? అది బొబ్బల పెట్టుతూ తిరుగుతూ దాని కాలంట ఇంట్లో ఉండదంట, ఈ దీనికి తిరుగుతూ ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ లేనిప్పుడు దరిద్రాన్ని అంత ఎంట కట్టుకొని వస్తుందంట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం తర్వాత ఇంటికి పోయిన చదువుకోండి, చక్కగా రాయబడింది.
ఇంటిలో కాలు నిలబడదంట, ఎక్కడ ఉండదంట. ఆ ఇంటికి ఇంటికి ఏమైనా సువార్త చెప్పడం పోతుందా? ఆడవార్తలు ఏడకి మోసపోద్ది, ఏడ వార్తలు ఆడికి మోసపోద్ది. ఏ వార్తలు మోసపోవటానికి నేను పిలుచుకుంది? ఈ రోజు చెప్పిన వాక్యాన్ని రేపు ఇంటింటికాడికి పోయి చెప్పిన శాతం చూద్దాం. నేను ఎవరైనా వద్దాంటారేమో అసలు వారు. ఒకవేళ నేను ఆదివారం కూడా మా వాళ్ళకి చెప్తుంటాను, అప్పుడప్పుడు సంఘంలో అంటాను, కనీసం వాళ్ళు పిలవకుండా వాళ్ళ ఇంటికాడికి పోయి పిలవకుంటే వాళ్ళ ఇంట్లో ఊరని ఉంటారేమో. మరి మిగతా వాళ్ళ ఇంట్లో ఉంటారని పోతుంటే నాకు అర్థం కాకుండా, ఆ సమస్యలో ఉన్నప్పుడు నువ్వు పోతే వాళ్ళ సమస్య సర్దుమనవచ్చు. బాధలు ఉన్నప్పుడు నువ్వు పోతే వాళ్ళ బాధలు తగ్గిపోవచ్చు. ఆదరించే వాళ్ళు నువ్వు లేకపోతే ఊరు ఆదరించాలి. ఇంకా ఎగతాలు చేయడానికి పోతారు, నాది లేకుండా ఎగతాలు చేయడానికి పోతారు. నీ బుయ్యలు వాళ్ళ ఇంట్లో తగాద పడుతుంది. అబ్బా ఎందుకు పడిందంట? వాళ్ళకు తగాద పడితే నీకేందమ్మంత ఆనందం? నాకు అర్థం కాదు. నీలో ఉన్నది పెద్ద దెయ్యం. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారే, నా సహోదరి బాధలో ఉన్నదే, నేను వెళ్ళి ఆదరించాలనే మనసు నేను లేదు. ఈ జక్కయ్య చుట్టూ కదా యేసు ప్రభు చుట్టూ లాంటి వాళ్ళు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తుంటే ఏలకేందమ్మంత బాధ? ఎందుకు అక్కడికి అంత బాధ ఉండొచ్చా? ఈయన పాపి దగ్గరికి, ఆయన తెలియదా పాపి మంచోడు? నీకే తెలుసా? ఆయన తెలియదు. ఆయన తెలుసు, కానీ ఆయన మనసు మారాలని రెడీ అయిపోయాడు. మారటానికి రెడీ అయిపోయారు. మనం మారటానికి రెడీ కాల, మారాలని వచ్చాం కానీ ఇంకా మారలా. ఉదాహరణకు చెప్తాను, ఏదో ఉదాహరణకు ఎగ్జాంపుల్గా వారంలో ఒక రోజు పగుడు ఉపవాస ప్రార్థన మన గ్రామం కోసం పెడదామమ్మా, నెలకు 2 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం, ఎంతమంది సిద్ధమంటే, అన్నా ఇప్పుడు పనులు ఎక్కువైపోయినాయి, పనులు లేనప్పుడు పెట్టుకుందాం అన్న అంటారు. పనులు లేకుండా ఎప్పుడు ఉంటాం మనిషి? అది పని లేకుండా ఏమంటాం కదా. నీ గ్రామం కోసమే కదా, నా కోసం కాదుగా, ఈ ప్రదేశం కోసమే కదా. ఎంతమంది ఆత్మలు పాపానికి చేరువైపోయి నాశనానికి దగ్గర అయిపోయి ఎన్ని కుటుంబాలలో ఏడుస్తూ ఇబ్బందులు పడుతూ ఎన్ని కుటుంబాలు నరకాన్ని చూస్తున్నారు. నీకేం తెలుసు? వాళ్ళ బాధ నీకు తెలిస్తే ఈ రోజు నువ్వు వాళ్ళ కోసం కన్నీరు గార్చి ఆడవాలి. వాళ్ళ ఇబ్బందులు నీకు తెలిస్తే ఈ రోజు వాళ్ళ కోసం నువ్వు మొరపెట్టాలి. వాళ్ళకున్న సమస్య నీకు తెలిస్తే ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో వాళ్ళ ప్రార్థన చేయాలి. ఎవరైనా చేసేవాళ్ళం మనమా? మాకెందుకులే ఇప్పుడు మాకెందుకని నేను మా ఊర్లో కూర్చుంటే కుదురుతాక, నేను ఒక వారం నేను రాకపోతే మీరు ఫోన్లు చేసి రాలేదు అంటుంటారు. నాకు చాలా సంతోషం ఉంది. నా బాధలో నేను ఉన్నాను. ఏమైందంటే కాదే కష్టంగా రావచ్చు, సువార్త ఆగిపోతుందంటే ఎంత ప్రయాసపడుతున్నారు మీరు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, జక్కయ్య నేను నీ ఇంట్లో ఉంటానంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది అయింది. జక్కయ్య మాత్రం ఏమైనాడు? సంతోషపడ్డాడు. ఎందుకు? నాలాంటి వాడింటికి కూడా వస్తావు ప్రభు, నువ్వు ఎంత బాగా మాట్లాడుతుంటాడు. నాలాంటి వాడింటికి కూడా వస్తావా? నేను వచ్చింది నీలాంటి వాళ్ళ కోసమే, నీలాంటి వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసమే. నీ కాడ డబ్బు అయితే ఉంది, ఆస్తి అయితే ఉంది, ఉద్యోగం అయితే ఉంది, కానీ నీ ఇంటిలో సమాధానం లేదు. మంచిగా చూడచక్కని ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో ఫర్నిచరు, మంచి బెడ్షీట్స్, మంచి సోఫాలు ఉన్నాయి, కానీ దాని మీద ప్రశాంతంగా కూర్చొని ఏ రోజు నువ్వు నిద్రపోయిన రోజు లేదు. ఆ సమాధానం నీ గీయటానికే నేను నీ దగ్గరికి వచ్చాను. అందుకేమన్నాడు? నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, అది ముందుగానే ఉంది, అందుకే ఈ రోజు నీ దగ్గరికి వచ్చాను. వీళ్ళందరూ వద్దన్నారు, కానీ నేను మాత్రం నీ దగ్గరికి రావాలి. నీ ఇంటిలో పరిస్థితి నాకు తెలుసయ్యా, నీ యొక్క కుటుంబంలో పరిస్థితి నాకు తెలుసయ్యా, నీ జీవితంలో ఉన్న పరిస్థితి నాకు తెలుసు అయ్యా. నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావో ఏ రోజు కూడా నువ్వు కుదార్థంగా కూర్చొని నిద్రపోయిన రోజు లేదు. ఈ రోజు నీకు నెమ్మది ఇవ్వటానికి నేను వచ్చాను, నీకు సంతోషం ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు. వెళదాం పమ్మంటే చుట్టుపక్కల అంటున్నారు, ఏంది పాపి ఇంటికి వెళ్తున్నాడు, ఈ లేదు పెద్ద నీతిమంతులు అయినట్టు, ఈ లేదు పెద్ద మంచోళ్ళు అయినట్టు పాపి దగ్గరికి వెళ్తున్నాడు అని. అంటే పాపులు అంటే ఏంది? ప్రత్యేకంగా మనం గుర్తింపు పేరు రాసి పెట్టరా పాపులు అని. వ్యభిచారం ఎంత పాపమో అబద్ధం కూడా అంతే పాపం. తాగుబోతుతనం ఎంత పాపమో బూతు మాటలు కూడా అంతే పాపం. తెలుసా? 9 చేసి ఒకటి చేయకపోతే మొత్తం చేసినట్టేనమ్మా. ఉదాహరణకు మీకు దగ్గర దాకా మార్కాపురం పొదిలి ఉంది కదా, పొదిలి దాకా వెళ్ళటం అంటే పొదిల్లోనికి వెళితే పొదిలి వెళ్ళినట్ట, లేకపోతే మాదిరెడ్డిపాలెం దాకా వెళితే పొదిలి వెళ్ళినట్ట? పొదిల్లోకి వెళితేనే పొదిలి వెళ్ళినట్టు. మాదిరెడ్డిపాలెం దాకా వెళ్ళి నేను పొదిలికి వెళ్ళి వచ్చినట్టు కుదురుతా? 9 చేస్తే కాదు, 10 చేస్తేనే మొత్తం చేసినట్టు. నేను అబద్ధమే కదా ఆడిందంటే అబద్ధమైన వ్యభిచారంతో సమానమే, బూతు మాట అయినా త్రాగుబోతుతనంతో సమానమే, జూదంతో సమానమే. ఎందుకంటే
నువ్వు వ్యభిచారం చేస్తే ఎదుటివాడి కుటుంబంకి ఎంత నష్టం చేస్తున్నావో, నువ్వు అబద్ధం ఆడటం వల్ల ఎదుటివాడి జీవితంలో కూడా అంత నష్టాన్ని తెచ్చి పెడుతున్నావు. అది అర్థం కాల లోకానికి. అలా చెప్పేవాళ్ళు. ఎందుకంటే చాలా మందికి ఎలా ఉందంటే, ఇట్లాంటి వాళ్ళని చూసి కొంతమందికి బాధలు ఎక్కువైపోయినాయి. ఎలాగంటే వీళ్ళందరూ యేసు ప్రభుత్వం ఉన్నోళ్ళనే కాదమ్మా, ఉన్నోళ్ళు ఏమంటున్నారు, యేసు ప్రభుత్వం ఉన్నోళ్ళు జక్క ఇంటికి పోతుంటే గొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. ఎందుకు? ఈరోజు మీకు చెప్తున్నాను, నేను ఒక దేవుడి సేవకు, నేను ఎక్కడ ఎవరికి కూడా భయపడను. కరెక్ట్గా చెప్తాను చూడండి. నిజంగా యేసు ప్రభుత్వం ఉన్నామని ప్రార్థన పోతున్నామంటాను చూడు, ఇలాంటి పనికి మాలిన వాళ్ళు ఇంకా మార్పు రాలా. పెళ్లి చేయాలంటే ముందు డీజే పెట్టి డ్యాన్స్ వేయాలి ఊళ్ళో. మళ్ళీ మాత్రం చివరిలో పరిశుద్ధ వివాహం అని పేరు ఎవరు చేస్తారంటే పాస్టర్ గారు. ఈయనకి ఈడికి తెలియదు, చేర్చుకునే వాళ్ళకు సిగ్గు లేదు. ఇట్లాంటి పెళ్లిని నేను చెయ్యనంటే నువ్వు ఒకసారి చేసుకుంటా. నువ్వు ఎలా చేసుకుంటా నాకెందుకు, మొత్తం అయిపోయిన తర్వాత 20,000 ఇస్తే గుంపులు వచ్చి కూర్చుంటే చాలు, ప్రార్థన పెట్టినప్పుడు గుంపు వచ్చి కూర్చుంటే చాలు. మీరు ఎలా పోయిన తర్వాత ఏం చేస్తే నాకెందుకు? అది కాదు నేను చెప్పేది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, ఖండిస్తున్నాను, గద్దిస్తున్నాను. చేతనైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోమని చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బట్టి అన్య జనుల మధ్య యేసు ప్రభు నామానికి దోషణ వస్తున్న నేనే కరెక్ట్ గా లేకపోతే ఇంకొకళ్ళు ఎట్టొస్తారమ్మా? వస్తున్న నాలోనే మంచితనం లేకపోతే ఇంకొకళ్ళు ఎలా వస్తారు? చాలా మంది అంటారు చూడండి, అయ్యా యేసు ప్రభు మంచోడే. యేసు ప్రభు దగ్గర పోయేళ్ళే చెడ్డవాళ్ళు. అంటే యేసు ప్రభు దగ్గర పోయిన తర్వాత చెడుతనం మానుకోమా? ఎందుకు మానుకోమంటే, ఏడ మానుకున్నాడు వీళ్ళు మానుకున్నారా? పాపాత్ముడు ఇంటికి పోతుంటే అందరూ సంతోషపడి, అయ్యో ఒక వ్యక్తి మారుతున్నాడే, కొత్తగా మారు మనసు పొంది ప్రార్థనకు వస్తున్నాడే, ఎంతో సంతోషపడాలి కదా. వీళ్ళు కూడా వస్తున్నారు ప్రార్థనకు. వాళ్ళు వస్తే నీకేమంత కష్టం నాకు అర్థం కాలా? వాళ్ళైతే నీకేంత మంత బాధ? వాడి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు, వాడి బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నాడు, వాళ్ళు ఉన్నటువంటి నరకయాతను తీసేసుకోవాలనుకుంటున్నాడు. ఏ రోజు కూడా ఇంట్లో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, కుదార్థత లేదు. పిల్లకు తల్లికి మధ్య, భార్యకు భర్తకి మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రశాంతత లేదు. ఈయన దగ్గరికి వస్తే ప్రశాంతత వస్తుందేమని, అయ్యా నా కుటుంబం చల్లాచెదరైపోయింది, నా బ్రతుకు నా సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడైనా వచ్చి నన్ను బాగు చేయమంటే అక్కడికి బానీరంట. ఏంటో వాళ్ళ ఇంటికి వద్దా తిడతారు. నన్ను తిడితే నీకేమంత బాధ నాకు అర్థం కాదా? యేసు ప్రభు తిడితే మీకెందుకమంత బాధ? తిడతారు. ఆయన ఏమన్నాడు? నన్ను తిట్టినా కొట్టినా పడతాను, వాళ్ళు మారితే అదే నాకు చాలన్నాడు. నన్ను తిట్టినా కొట్టినా నన్ను అసహించుకుని నేను పడతాను, వాళ్ళ జీవితాలు మారాలి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక్కరోజైనా ప్రశాంతంగా ఇంట్లో పడుకొని నిద్రపోతే నేను చూడాలనుకుంటున్నాను. ఈరోజు ప్రశాంతత లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఎన్నో బ్రతుకులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వచ్చాడమ్మా యేసు ప్రభు. జక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను ఇంటికి వస్తున్నాను అంటనే ఏమన్నాడు తెలుసా? ప్రభువా నేను ఏం చూడండి, మాకు చదవండి, మీకు అర్థం కావడం చదివిస్తున్నాను చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను, నేను ఎవరి ఎద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటల మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు ముందు మనోడు? ఆమేన్. తప్పులు ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం ఒప్పుకోం, నేను మంచోనని చెప్పుకుంటాం. కానీ జక్కయ్య ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. మీకు తెలుసో తెలియదు, కొత్తగా యేసు ప్రభు నమ్ముకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి నేను దైవజనుడిగా వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ ఏడుస్తూ ఒప్పుకుంటారు. నాకు అనిపిస్తుంది ఇదిరా పశ్చాత్తాపం అనిపిస్తుంది. రాత్రి గుంటూరు ఒక సహోదరు కుటుంబం దగ్గరికి వెళ్ళాను, ఫోన్ చేస్తే వాళ్ళు బాధపడుతూ చెప్పుకుంటున్నారు, అన్న ఒకప్పుడు నా బ్రతుకు దరిద్రానికి దరిదాపులైపోయింది, తాగుడికి వ్యభిచారమునకు బానిసనైపోయి నా కుటుంబంలో పిల్లల మీద ప్రేమ లేదు, భార్య మీద ప్రేమ లేదు, పిచ్చి పిచ్చోడి తిరిగిపోయాను, ఎట్టబడతాడు తిరిగాను, ఎన్నో లక్షలు సంపాదించాను, నేను బిచ్చగాడిగా అయిపోయానయ్యా. కానీ ఆ రోజు నువ్వు నాకు ఆదరించావు, నీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళావు, 2 రోజులు నాకు భోజనం పెట్టావు, నేను చర్చిలో పడుకోమన్నావు, నీకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తానని చెప్పావన్నా. నిజంగా నువ్వు ఆ రోజు ఆదరించుకునే మాటలు చెప్పావు. ఈరోజు నేను ఆ యేసు ప్రభు మాట వల్ల నేను చేసిన మంచి పని ఏంటంటే ఆ దరిద్రాన్ని మానుకున్నాను అన్నాడు. ఆ దరిద్రపు అలవాటును మానుకున్నాను అన్నాడు. ఏంది అలవాటు అంటే వేరే వాళ్ళతో ఇతడు ఉండేవాడంటే ఒప్పుకోడు. వాళ్ళ భార్యకు కూడా తెలుసు, అయినా ఆమెతో ఎందుకని ఎందుకంటే అయ్యా ఒకటే అన్నాడు, అన్నా నా జీవితం దేవుడు ఎలా రాస్తే అలానే జరుగుద్ది,
ఇప్పుడు నేనేం ఆయన సాధించటం వల్ల ఆయన ఏం బాగుపడ్డు, నేను సాధించడం వల్ల ఆయన జీవితం ఏం మారదు. నేను సాధిస్తే ఉన్న నా బిడ్డలకు కూడా గతి లేదని అయిపోతాను. వాడి జీవితం ఆయన తిరిగినంత కాలం తిరిగితే ఏదో ఒక రోజు వాడి బతుకులో వాడికి అసహ్యం అనిపించే రోజు వస్తుంది. ఆ రోజే వాడు మారితే చాలు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను బతుకుతానని కాదు. 2 బిడ్డలు ఆ రోజు నేను పోయినప్పుడు 5, 6 చదువుతూ 5, ఒకడు 7వ తరగతి ఒకడు చదువుతున్నారు. మరలా నేను పోయితే ఒకడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒకడు 9వ తరగతి చదువుతాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆ కుటుంబంలో చూస్తే వాళ్ళు అంటున్నారన్నా మాకు పట్టిన దరిద్రం పోయిందని అంటున్నారు. వాళ్ళు ఏమన్నట్ల మాకు పట్టిన దరిద్రం పోయిందన్న. ఏ దరిద్రం అంటే పచ్చిగా చెప్తున్నారు, నేను ఎదురు పాపం చేసిన అదే దరిద్రం అన్నా. ఏ రోజు కూడా నా భార్య నన్ను సంతోషంగా చూసింది లేదు, ఏ రోజు కూడా నా పిల్లలతో కూర్చొని మాట్లాడింది లేదన్నా. ఈ రోజు నా బిడ్డలు నా దగ్గరికి వస్తున్నారన్న. పొద్దు గూగులు పనిచేసి వస్తే ఇంటికి రాగానే అలా చూడగానే 100 కంటే ఎక్కువ సంతోషం వేస్తుంది. ఇప్పటికి 5 నెలలు అయిందన్న, 4-5 నెలలు అయిందన్న నీతో ఫోన్ మాట్లాడినాను, నువ్వు చెప్పావు మందు కూడా మానుకున్నాను, సిగరెట్ మానుకున్నాను, అన్నీ మానుకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే కుటుంబాలలో ఉన్న బాధలు భరించే వాళ్ళకి తెలుసమ్మా, మనకేం తెలుసు? పక్క నుండి మార్కులు వేసే వాళ్ళకి తెలియదమ్మా. వాళ్ళ బాధలు వాళ్ళ దగ్గర పోయి అడగండి. ఆ జీవితం ఎలాగుంది అడగండి. భార్య భర్త మధ్య, అక్కా చెల్లెలు అన్నాతమ్ముల మధ్య, తల్లికి కూతురికి మధ్య, తండ్రికి కుమారుడికి మధ్య గొడవ జరుగుతుంటే పక్కన చూసి నవ్వటం కాదమ్మా. వాళ్ళు ఆ బాధల్లో ఉన్నారే, ఆ పరిస్థితిలో ఉన్నారే, అయ్యో ప్రభువా వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. వాళ్ళ గురించి వాళ్ళ ఏడ చెప్పి నవ్వుకునేటువంటి సమాజమే యేసు ప్రభు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అట్టటోళ్ళే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభు అని ఆలోచించేవాళ్ళే. చెడ్డోడైతే కానీ నువ్వు మంచివాడు కదా, వాళ్ళకి మంచి మాట ఏ రోజున పోయి చెప్పావమ్మా? ఏ రోజున కోక పెట్టుకుని మంచి మాటలు చెప్పావా? ఒక కూతురులాగా, ఒక తల్లిలాగా, ఒక చెల్లెల్లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక తండ్రిలాగా ఏ రోజైనా పక్కలో కూర్చోబెట్టుకొని అమ్మా నీ కుటుంబం బాగుపడుద్దమ్మా, యేసు ప్రభు దగ్గరికి రామ్మా, నా కుటుంబం బాగుపడింది, నేను బాగుపడ్డాను, వదిలేయమ్మా, వాళ్ళతో నీకు పని లేదు, నువ్వు బాగుపడు, దేవుడే మారుస్తాడు ఏ రోజైనా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడావా? లేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటిది అంతా కూడా వీడియో ప్లేయర్లో వీడియో తీసినట్టు చూసి బజార్లోకి వెళ్ళి రచ్చబండ మీదకి ఒక నవ్వులాట్లాడుకుంటూ చెప్పుకోవటానికి తెలివనలేదమ్మా. మనకు ఒక కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నామంటే తెలివనలేదమ్మా. ఎన్ని బాధలు పడుతున్నారు. నువ్వు అనే మాటలు నింటా కూడా నన్ను కాదని అన్నట్టు లోపల కుమిలిపోయి చచ్చిపోతున్నారు. నీకు తెలుసా? అని అనటానికి మనకు మనసు ఎలా వస్తుందమ్మా? యేసు ప్రభు అన్నాడు, వీళ్ళందరిలో మనసు మారలేదు, జక్కయ్య మనసు మారుతుంది. ఆమేన్. వీళ్ళందరి బుద్ధులు మారలేదు, జక్కయ్య స్వభావం మారిపోయింది. తప్పులన్నీ ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడు. ఈరోజు ఒప్పుకునే స్వభావం మన దగ్గర ఉందమ్మా. దాచిపెడతామని ఎవరు దాచిపెట్టారు? ఎవరమ్మా దాచిపెట్టింది? తొందరగా మీరు త్వరగా రావాలి, త్వరగా చెప్తే నాకు త్వరగా అయిపోతుంది, టైం అయిపోతుంది. ఎవరు దాచిపెట్టింది? తప్పులు దాచిపెట్టింది అన్నాను నేను. ఎవరు? స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయిపోయా, అంతేనా? మన తల్లి ఆదాము అవ్వలు దాచిపెట్టారంట. ఆదాము దాచిపెట్టినట్టు మీరు కూడా తప్పును దాచిపెట్టొద్దు అన్నాడు బైబిల్లో. అతడు దాచిపెట్టాడు, మనం ఎందుకు దాచిపెట్టుకుంటాం? దాచిపెట్టుకుంటే ఏమవుతాం? అది అక్క ఏమవుతుంది? దాచిపెడితే ఒక మొక్క, ఒక ఇత్తనం ఉంది కదా, పోయి భూమిలో దాచిపెడితే ఏమవుతుంది? అలాగే తప్పులు దాచిపెట్టుకుంటే రోజు రోజుకి ఏమవుతాయి? పెద్ద అయిపోతాయి. అదే వదిలిపెడితే ఆగిపోతాయి. కాబట్టి జక్కయ్య అంటున్నాడు, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఆమేన్. ఇక్కడ జక్కయ్యలో ఉన్న స్వభావం ఏంటంటే తన హృదయంలో ఉన్నదంతా విడిచిపెట్టాడు. హృదయంలో ఏమున్నదంట? అబద్ధములను, దొంగతనములను, వ్యభిచారములను, జారత్వములను, విగ్రహారాధనలు, అలాంటిదైనా చెడు వ్యసనములు, కుళ్ళు, కుతంత్రములు, అసూయ. మార్కు సువార్త 7:21 తర్వాత చదువుకొని ఇవన్నీ హృదయములు ఉన్నవి. వాటన్నిటినీ వదిలిపెట్టేస్తున్నాడు అమ్మ జక్కయ్య. ఈ రోజు నువ్వు వదిలిపెట్టే స్వభావం నీలో ఉందా? ఎక్కడ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడు దేవుడికి చెప్తున్నాడు, ఎదుటి వాళ్ళ జీవితాలను చూసి నవ్వటం కాదు, వాళ్ళ మీద జాలి దయగలిగి అయ్యో వాళ్ళు కూడా నా సహోదరి సహోదరులే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, నా కుటుంబంలో ఎన్ని బాధలు వస్తే నేను ఎంత ఏడుస్తున్నానో వాళ్ళు కూడా ఏడుస్తారు కదా, అయ్యో వాళ్ళని ఆదరిద్దామనేటువంటి మనసు ఎవరిలోనే ఉంది. ఈరోజు చూసి నవ్విన వాళ్ళు అంత మాత్రాన మనం మంచోళ్ళం కాదక్క. ఒకళ్ళని చూసి నవ్వితే మనం కూడా రేపు నవ్వులు పాడైపోతాం. అదే యేసు ప్రభువు అన్నారు, ముందు మీరు నోరు మూసుకుంటే
మీకేం తెలుసని మీరు మాట్లాడుతున్నారు. ఇతడు మారాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అంత మాట తెలుసా? యేసు ప్రభు రక్తంలో కడగబడి యేసు ప్రభు ద్వారా అబ్రహాము సంతానం అయిపోయాడు. అంటే ఇంకా పాపంలో వాళ్ళకి స్వభావం లేదు. ఈ రోజు దేవుని మందిరానికి వస్తున్నారు చాలా మంది. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాత జీవితం వెళ్ళిపోయిందక్క, వదిలేసామా? ఇంకా పగలు పంతాలు ఏంటి అది నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం వాటి వల్ల? ఈరోజు చచ్చాను, నేను చచ్చిపోతే ఆ మీద పగ పెట్టుకున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత అయ్యా దరిద్రం ముందు అనుకుంటామా? చచ్చిపోయినప్పుడు ఏమనుకోవాలి, మంచివాడు చనిపోయాడని తోటి మారాలమ్మా. తప్పుడు దాచిపెట్టుకుంటే పోతే అనుకున్నాం, బాబు వదిలిపెడితేనే పోతాయి. ఒప్పుకొని వదిలిపెట్టేయాలి. ఎందుకంటే ఎక్కువ లోపల పెట్టుకుంటే బరువు అయిపోతాయి. ఆ బాధ భరించలేదు, ఎవరు తీర్చలేడు. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో జక్కయ్య ఒప్పుకున్నాడు, వదిలిపెట్టేస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ చెప్తున్నది బైబిల్ ద్వారా, నీలో నాలో ఎలాంటిది ఉన్నా కూడా ఇప్పుడు ఒప్పుకో, వదిలిపెట్టే. వదిలిపెడితే మళ్ళా చేయొద్దు వాటిని. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయడం, వదిలిపెట్టే ఇంకా పూర్తి వాటిని. అసలు వాటితో పని లేదు. రేపు డా నుంచి వ్యర్థమైనటువంటి వాళ్ళతో కూర్చొని ఏమంటాడు పాప, కీర్తన కదా అంతా చదువుతుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండక, పాపుల మార్గంలో ఉండక. మనం ఆడ కూర్చుంటాం పొద్దున్న లేస్తే. ఇది మాత్రం మళ్ళీ చదువుతాం. ఏదన్నా అసలు ఆలోచించడానికి బాగుంటుంది. పొద్దున్నైతే మనం కూర్చుండేది అంటే ఈ వాక్యం ఆడక్కదా మనకు? కనీసం దేవుడి మందిరానికి వస్తున్నారు కదా, మీ ప్రాంతంలో 10 మంది అయినా ఏ రోజైనా ఒక కుటుంబం దగ్గర పోయి కూర్చొని మాట్లాడాక మీరు ఎప్పుడైనా దేవుడి గురించి? ఏ రోజైనా ఒక బాధలో ఉన్న కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరిద్దరు కలిసి, ఇదిగో ఏందమ్మా నీకు బాధ ఉందా, లేడీసే కదా, స్త్రీల దగ్గరికి వెళ్ళి నీ బాధ అంతా పోద్దని ఏ రోజైనా దేవుడి గురించి మంచి మాటలు చెప్పారా? పక్కన దగ్గర పోయి వాళ్ళ మీద లేనిపోయినటువంటి వాళ్ళని ఆడ జరిగేది 30 అయితే మీరు 100 చెప్పుకోవడానికి ఎంత జరిగితే ఎంత చెప్పుకుంటారు? లోపలేదు ఉదాహరణ పర్లేదు, కేకలు వేసుకుంటారు అనుకో, బయటకు వచ్చి ఇద్దరు కొట్టుకొని చచ్చారు. ఆడ కేకలు వేసుకుంటారు, చచ్చారు చేయించారంటే అప్పుడు ఏం చేయాలి? తప్పు. జక్కయ్య ఒప్పుకొని విడిచిపెట్టాడు. అతడు ఏమయ్యాడంట? అబ్రహాము కుమారుడు అయిపోయాడు. అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు సంతోషమే ఉంటది ఆ కుటుంబంలో. అతని మనసులో నెమ్మదే ఉంటది, అతని మనసులో ఆనందమే ఉంటుంది, ఏమీ ఉండదు. ఆశీర్వాదం అంటే పాపం పోయింది, పరిశుద్ధత తన జీవితంలోనికి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఉన్నది. ఇంకా ఏదైనా అలాంటివి ఏమైనా ఒప్పుకొని ఉంటే ఈరోజు ఒప్పేసుకుందాం, వదిలిపెడదాం. ఎందుకై కంపు కట్టిపోతాయి ఉంటే వాటి వల్ల ప్రయోజనం వదిలిపెడదాం. ఎందుకంటే ఇక్కడ జక్కయ్యను చూపెడుతున్నాను, యేసు ప్రభుతో ఉన్నవాళ్ళని చూపెడుతున్నాను. ఇప్పుడు మనమను చూపెడుతున్నాము, లోకంలో ఉన్నవాళ్ళని చూపెడుతున్నాం. లోకంలో ఉన్నవాళ్ళు మనమను చూసి మారాలి కానీ మనమను చూసి రాకుండా మానుకోకూడదు. కాబట్టి అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను. వీడు నశించుకోవడానికి రెడీ అయిపోయారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరీ రక్షిస్తాడు. కొన్ని ప్రాంతాలకు మేము ప్రార్థనకి వెళ్తాం, అక్కడ ఒకళ్ళు కూడా ఉంటారు. మేము వెళ్ళేసి బాక్సులు పెట్టేసి వచ్చేసి పాకే చెప్పేస్తాం. ఎవరు వింటున్నారంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా వింటారు. ఎవరు వినకపోయినా దేవుడు ఏమన్నాడు? ఈ రాళ్ళు సాక్ష్యం చెప్తాయంట, ఆ చెట్టు సాక్ష్యం చెప్పుతారట, ఈ భూమి ఆకాశం మొత్తం సాక్ష్యం అయ్యేనట్టున్నాయి. పెళ్ళి చెప్పిరా రేపు సాక్ష్యం చెప్తారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే నశించిన దానిని వెతికి రక్షణ. ఎంతో మంది నాశనానికి దగ్గరైపోయారు మా జీవితాల్లో. పాపం నిజంగా 20, 30, 40 సంవత్సరాలు దాటమందే నరకాన్ని చూసే కుటుంబాలు లేవక్క. వాళ్ళని చూసిన వాళ్ళ బిడ్డలు పాడైపోయిన కుటుంబాలు లేదా? వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని సంతోషంగా ఈ రోజున మాట్లాడుకుంటే చూసి ఆనందపడదామనేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు తెలుసా? అది కరువు అయిపోయి ఏడుస్తూ, ఏందిరా నన్ను ఎట్లా టోలకు పుట్టించావిందా, అసలు నేను చచ్చిపోతే బాగుండే, చిన్నప్పుడే నేను పోతే బాగుండే, ఈ రోజు మా అమ్మ నన్ను ప్రేమతో పిలిచింది లేదు, మా నాన్న ప్రేమతో పిలిచింది లేదు, ఇట్లాంటి కుటుంబంలో ఎందుకు నన్ను ఉంచారంట. డబ్బులు ఇస్తే ప్రేమలు రావక్క. ప్రేమతో 2 మాటలు నీ బిడ్డలతో మాట్లాడితే వాడి 1 కోటి రూపాయలు ఇచ్చిన తానంత. అది కరువైపోయింది ఈ లోకానికి. ఇప్పుడు అదే చెప్తున్నాను ఇక్కడ, నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చాను. నాశనానికి దగ్గర అవుతున్న వాళ్ళను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి మనం కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనం కూడా మారి మన ప్రాంతంలో అందరినీ మార్చడానికి మీరు ప్రయాసపడాలి. అది మీ బాధ్యత. మీరు అప్పుడప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఎక్కడ కావాలన్నా ప్రార్థన జరగాలని నేను వస్తాను, కడదాం, ప్రార్థన చేద్దాం, నేను ఏ దైవజనుని పిలిపించండి, సువార్త అందించండి. ఎందుకంటే నాశనమానికి రెడీ అయిపోయారు జనాలు.
సమయము కొంచెం కొంచెమే ఉన్నది. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఈ రోజు చూసిన రేపు పొద్దునే కాని రావట్లేదు అక్క. పొద్దులకు పోయేస్తానన్నాడు, ఇంటికి రాలేదక్క. ఊర్లో దాకా పోయేస్తానన్నాడు, ఇంటి దగ్గర రావటం లేదు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఇదే అనుకూల సమయం. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు? త్వరగా రమ్మన్నాడు. త్వరగా వస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ఈ చిన్ని మాట దేవుడు దీవించిన గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచితే ప్రార్థన